హాయ్ అండి, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ హిమా క్రియేషన్స్. దిస్ ఈజ్ పద్మా రాజేశ్వర్. ఏం లేదండి, పిల్లలు ఇంట్లో బాగా అల్లరి చేస్తున్నారని అలా ఆడిపించుకొద్దామని పబ్లిక్ గార్డెన్ తీసుకెళ్ళాము. పిల్లలు అక్కడ ఆడుకుంటుంటే నేను ఖాళీగా ఏం చేద్దాం అన్నట్టు కూర్చున్నాను. అయితే అక్కడ కనిపిస్తున్న ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు మీద నుంచి వచ్చి ఉడతా ఇలా సగం తినేసి పడేసిన మొక్కజొన్న కంకి దగ్గర కూర్చొని ఎలా తింటుందో చూడండి. దాన్ని చూస్తుంటే నాకు అసలు భలే ముచ్చటేసిందండి. ఎంత బాగుందంటే అసలు భలే కూర్చొని తింటుంది. అసలు చాలా మంచిగా ముచ్చటేసింది. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు ఆడుకున్న వాళ్ళు కూడా దాని దగ్గరికి వచ్చి చూద్దామని, చాలా దగ్గరగా చూద్దాం, మమ్మీ కాడికి వెళ్ళి చూద్దామని వచ్చినప్పుడల్లా అటు ఇటు అబ్జర్వ్ చేస్తుంది. మళ్ళీ తుర్రుమని చెట్టు మీదకి వెళ్ళిపోతుంది. మా పిల్లలైతే మా పాప చాలా డిసప్పాయింట్ అయింది. దగ్గర నుండి చూద్దాం అనుకుంటా చూద్దాం మమ్మీ అని వచ్చింది. పాపం వచ్చేసరికి తను మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఎలా చెట్టు మీదకి వెళ్ళిపోతుందో. అలా మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వస్తుంది, ఒక 2-3 మినిట్స్కి. నేను ఇది 1 టేక్లో తీసిందేం కాదండి, 2-3 వీడియోలు ఇలా చూస్తూ ఉన్నాను. అది వచ్చి తిన్నప్పుడు మాత్రమే ఇలా దాన్ని తినడం ఎలా చేస్తుందని క్యాప్చర్ చేద్దామని చేశాను. మా పిల్లలు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆల్రెడీ మా పాప అయితే ఒకటే గొడవ, మమ్మీ తీసుకెళ్దాం మమ్మీ, పట్టుకొని ఇంటికి తీసుకెళ్దాం మమ్మీ, మనం పెంచుకుందాం మమ్మీ అని. అది పట్టుకోవడానికి ఎక్కడ దొరుకుతుందండి? మా పాపకు తెలియదు కదా అంత ఈజీగా దొరకదని. ఆల్రెడీ మా పాప దానికి ఒక పేరు కూడా పెట్టేసుకుంది, ఏమని, చీకు అని. మమ్మీ చీకు కావాలి. అసలు నేను ఆ వీడియో ఎందుకు తీసానో నాకు తెలియదు, కానీ మా పాప మాత్రం బాగా అల్లరి చేసింది. నువ్వు చీకుని ఎందుకు తీసుకురాలేదు అని. చూడండి, భలే మంచిగా ఇలా కూర్చొని చక్కగా తింటుంది. అసలు నేను ఫస్ట్ టైం ఈ ఉడగలను ఎప్పుడు నేను చెట్ల మీద చూడమే, కానీ ఇలా కూర్చొని తింటాయని నాకు కూడా తెలియదు. మా పాప అయితే, నువ్వు అక్కడనే ఎందుకు వదిలేసి వచ్చావు, చీకుని తీసుకురమ్మన్నా కదా, నాకు చీకు కావాలని చాలాసేపు ఇంటికి వచ్చాక కూడా ఏడ్చిందండి. ఇక అలాంటి వాటిని అక్కడ చూసి ఫీల్ అవడమే, కానీ వాటిని ఇంటికి తీసుకొచ్చుకుందాం, పెంచుకుందాం, అవి ఎలా దొరుకుతాయండి? అసలు మా పాప తెలియదు కదా. అసలు మా పాప ఆలోచన చూడండి, అది చూడంగానే దాన్ని పెంచుకోవాలని ఆలోచన వచ్చింది. మళ్ళీ దానికి ఒక పేరు కూడా, చీకు అని. అసలు చూడండి, భలే కూర్చుంది కదండి. అసలు మంచిగా కూర్చొని 2 చేతులు పైకి పెట్టుకొని మంచిగా తింటుంది. అసలు నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. మా పాప అయితే పాపని తీసుకొచ్చుకుందామని చాలా హోప్స్ పెట్టుకుంది. అది ఎక్కడ దొరుకుతుందని దాన్ని తీసుకురావడానికి, దాన్ని పెంచుకోవడానికి అలా వెళ్ళిపోతుంది. పాపం అది రావడం మాత్రం వీడియో తీసా, కానీ వెళ్ళడం మాత్రం వీడియోస్ తీసాను, కానీ రావడం మాత్రం తీయలేదు. ఎందుకంటే అది వచ్చి జస్ట్ కూర్చొని తింటుంటే ఎలా తింటుందని క్యాప్చర్ చేద్దామని మాత్రమే తీసాను ఈ వీడియో తీసినప్పుడు చూస్తుంటే మా బాబు అన్నాడు, మమ్మీ ఇదేదో చాలా బాగుంది మమ్మీ, దీన్ని కూడా యూట్యూబ్లో పెట్టుకుందాం మమ్మీ, చాలామంది చూస్తారు అని మా బాబు ఒక ఐడియా ఇచ్చాడు. సరే, వాడి ఐడియాని మాత్రం ఎందుకు తీసేయాలన్నట్టు వాడి ఐడియా ప్రకారం ఇదొక జస్ట్ అలా ఏమంటారు, వాయిస్ రికార్డింగ్ పెడుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, భలే ఉంది కదండి. ఓకే, బాయ్ మరి.